కొంతమంది అందరు పాస్టర్లు అని చెప్పండి, ఉమ్, అందరూ అట్లాగా ఉండరు. కొంతమంది ఇప్పుడు ఒక అర్చకుడిని మనం ఎలా గౌరవిస్తాం, అతను చెప్పే అవును. మంత్రాలు, అతను ఉమ్, చేసే పూజ. అవును, అలాగే పాస్టర్లు కూడా సబ్జెక్ట్ ఉండి చెప్పేటటువంటి వాళ్ళు గౌరవించబడతారు. గౌరవిస్తారు. అవును. పెద్దగా సబ్జెక్ట్ లేకుండా ప్రార్థన పేరుతో దశం భాగం పేరుతో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళు, మాయలు మంత్రాలు చేసి వాళ్ళకి తమ ఉనికి కోసం ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం హిందూ దేవుళ్ళని దూషిస్తున్నారు. ఏం బైబిల్లో హిందూ దేవుళ్ళని దూషించమని రాసేమన్నా ఉందా? ఏ బైబిల్లోనన్నా హిందూ దేవుళ్ళని దూషిస్తూ రాశాడా? మత మార్పిడిలో కూడా ఒక క్రిస్టియన్ వచ్చి హిందువు దగ్గరకు వచ్చి మతం మారండి అని కోరుతున్నారు తప్ప, ఏ హిందువు వెళ్ళి క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి నువ్వు మా మతంలో రా అని ఎవరు చేయరు. అదే చేయరు. హిందుత్వంలో పాప భీతి ఉంటుంది. అంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, నువ్వు ఆ దేవుడి దగ్గర క్షమాపణ కోరుకున్నా కూడా కొంత ఏమన్నా తగ్గిస్తదేమో ఆ ఇది తప్పించి నీ పాపం అనేటటువంటి తప్పేనయ్యా అంటోంది హిందూ ధర్మశాస్త్రం. వీళ్ళ దాంట్లో ఎట్లుంది, నువ్వు నా దేవుడి దగ్గరకు వచ్చేస్తే నువ్వు ఇప్పటిదాకా చేసిన పాపం అంతా క్లోజ్ అయిపోయి మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇలాంటి వాటిని అక్కడ చెప్తున్నారు. అంతే చెబుతా నువ్వు ఒక హిందువు క్రిస్టియన్ ఇచ్చే కేక్ తింటాడు, ముస్లిం పెట్టే బిర్యానీ తింటాడు, అదేదో రంజాన్ అప్పుడు ఉంటది కదా హలీం, అది తింటాడు. తింటారు. బట్ హిందూ ఇచ్చిన ప్రసాదం వీళ్ళు